హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి రుచులు. ఇవాళ నేను చూపించే రెసిపీ ఉసిరికాయ తొక్కు పచ్చడి. ఇప్పుడు మనకి ఉసిరికాయలు మార్కెట్లో ఎక్కడ కావాలితే అక్కడ దొరుకుతున్నాయి కదండి. అలాగే ఉసిరికాయలు తెచ్చుకుని ఇలా నిల్వ పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. నేను చెప్పిన కొలతలతో మీరు పచ్చడి చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఉసిరికాయలు తీసుకుని 2 times వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న కాయల్ని రోట్లో వేసి దంచుకోవాలి. మీకు రోలు అందుబాటులో లేకపోతే ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలు కోసి మధ్యలో ఉన్న సీడ్ తీసేసి అప్పుడు మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా పొట్ట రెడీ అవుతుంది. సీడ్స్తో కనుక మీరు వేసుకుంటే మిక్సీ పాడైపోతుంది. ఇలా పైన దంచుకుంటే మనకి మరీ పేస్ట్లో కూడా దంచుకోకూడదు. ఇలా దంచుకుంటే మనకి పొట్లా రెడీ అవుతుంది. ఇందులో సీడ్స్ ఉంటాయి. ఒకసారి అన్నీ దంచేసుకున్నాక మనం సీడ్స్ తీసుకోవాలి. చూసారా, ఇందులో వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం తీసేటప్పుడు వాటర్ డ్రాప్స్ కింద పడుతుంది కదా, అందుకు మనం ఇది ఒకసారి ఎండలో పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా దంచేసుకోవాలి. మీకు ఈ ఉసిరికాయల్లో ఇంకా వెరైటీ కావాలంటే మన ఛానల్లో 2 రకాల పచ్చళ్ళని పోస్ట్ చేశాను. ఒకటి ఉసిరికాయ ఊరబెట్టిన పచ్చడి, రెండవది ఉసిరికాయ డీప్ ఫ్రై పచ్చడి. అవి కూడా చూసి మీరు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఇందులో ఉన్న సీడ్స్ అన్ని తీసేసుకోవాలి. చూసారా, సీడ్స్ ఉన్నాయి కదా, ఇందులో చాలా అంటే చాలా సీడ్స్ వచ్చాయి. ఈ సీడ్స్ తీసేసుకుని మనం పొట్టులో ఇప్పుడు మసాలా కోసం 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మెంతులు వేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో మన మెంతులు ఆవాలు కూడా ఎక్కువ వేయట్లేదు కాబట్టి ఈ పచ్చడిని మనం రోజు వేసుకుని తిన్నా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఈ మెంతుల్ని ఆవాల్ని మంచి పౌడర్గా చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలను కూడా వాటర్ వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు, పేస్ట్ అనేది ఇలా తయారవుతుంది. మనం ముందుగా దంచి పెట్టుకున్న పొట్టులో 2 స్పూన్స్ ఆవాలు మెంతులు పౌడరు, 2 స్పూన్స్ వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలాగే ఒక ఫుల్ కప్ ఆఫ్ కారం వేసుకోవాలి. ఒక 1/2 కప్పు సాల్ట్, 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే పచ్చడి అనేది తొందరగా పాడైపోకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. నేనైతే నువ్వుల నూనె వేసాను. మన ముక్కలకి ఉప్పు కారం నూనె బాగా పట్టేలా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఒక 1 day అంతా ఎండలో పెట్టుకుని తర్వాత పోపు వేసుకోవాలి. దీని పోపు కోసం 1/2 కప్ ఆయిల్ వేసి 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇందులోనే 6-7 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని వేసుకోవాలి. బాగా వేయించుకుని పోపుని మనం కలిపి పెట్టుకున్న పచ్చడిలో వేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే ఇందులో ఇంగు కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చడిలో వేసుకుని బాగా కలిపేసుకుంటే హెల్తీగా ఉండి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది మనం ఎయిర్ కంటైనర్ టైట్ డబ్బాలో వేసుకుని పైనంతా ఆయిల్ వేసుకుంటే పచ్చడి బూజు పట్టకుండా ఉంటుంది. చూసారా, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇది హెల్తీగా చాలా బాగుంటుంది, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు. మీరు చూసిన వెంటనే లైక్ చేయండి. ఎలా ఉన్నదని నాకు కమెంట్లో పోస్ట్ చేయండి.